triplex villas at Kollur, APR Projects. తిరుమల తిరుపతి దేవస్థానంలో టికెట్లు అమ్ముకుంటుంటే మీరు అరెస్ట్ అయ్యారు. దాని నుంచి బయటపడడానికి భూమన కరుణాకర్ రెడ్డి పంచం చేరి ఆయన సాయం చేస్తే బయటపడ్డారంటారు. రకరకాలు చెప్తారు సార్. రాజకీయాలు ఉన్నప్పుడు టికెట్లు అమ్ముకోవాలంటే ఇప్పుడు ఒకటి తిరుమలలో మనం ఏముండే తిరుపతిలో ఒక వ్యక్తి నాకు పరిచయం అయ్యాడు. ఒక 4 టికెట్లు కావాలి కిరణ్ దర్శనాన్ని పెట్టి అంటాడు. నేను ఎవరినో ఒక ఆలో వేలో పట్టుకొని పెట్టిస్తాను. వాడు దాన్ని ఏం చేస్తాను నాకు తెలియదు, వాడు ఏం చేస్తాను నాకు తెలియదు. అది అమ్ముకున్నారనుకుంటే రాంగ్ కదా. అటైతే తిరుపతిలో ఈ రోజున ఎమ్మెల్యేలు అందరూ కూడా టికెట్లు అమ్మినట్టు లెక్క అవుతుంది. ఆ విషయంలో మీరు కరుణాకర్ రెడ్డి దగ్గరికి వెళ్ళారా లేదా? వెళ్ళలేదు, జరగలేదు. అది ప్రచారం అవన్నీ జరగలేదు, వెళ్ళలేదు. ఇప్పుడు రివ్యూలో మనం సోషల్ మీడియాలో చూస్తుంటాం కదా. నేను రాత్రి చూసాను మంచు మనోజు పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చారని ఇందాక చూస్తే వచ్చినారా కదా. జనసేన పార్టీలో చేరబోతున్నారు ప్రచారం అంతే. అర్ధరాత్రి ప్రభాస్ గోడ దూకి మనోజ్ ఇంటికి వచ్చాడని పెట్టినాడు టీవీలో. గోడ దూకి వస్తాడు మనోజ్, ఎందుకు వస్తాడు? రాదు సార్. జనాలు రకరకాలు చెప్పుకుంటారు. కరుణాకర్ అటువంటి సిచ్యువేషన్ నాకు రాలేదు. అటువంటి సిచ్యువేషన్లో కరుణాకర్ ఇంటికి పోలేదు. కేవలం నా స్పీడ్ తిరుపతిలో కరుణాకర్ రెడ్డిగా వైసీపీలో అధికారంలో ఉండి వాళ్ళు అందరూ నొక్కేశారు. నన్ను కొంచెం తొక్కలాగా పోయారు. ఎందుకంటే నాకు వ్యాపారాలు లేవు. బలంగా ఉన్నారులే మీరు. బలంగానే ఉన్నాను సార్, వ్యాపారాలు లేవు. జిమ్కి పోతారు కదా, ఎందుకు ఫ్యామిలీ ప్యాక్ ఎందుకు ఉంది మీకు? ఇంతకు ముందు సార్, ఇప్పుడు అదే చెప్పేది కదా. ఇంతకు ముందు ఇప్పుడు నుంటే ఇంక నేను అప్పుడు 6 ప్యాక్, ఇప్పుడు ఫ్యామిలీ ప్యాక్. ఇప్పుడు నుంటే ఇంక సినిమాలు తీసేవాళ్ళు మనం కూడా 2-3 సినిమాలు మంచిగా. అంటే వ్యాపారాలు చేసేవాళ్ళు భయపడాలి. కరుణాకర్ రెడ్డికో ఇంకొకరికో. ఉద్యోగాలు చేసేవాళ్ళు భయపడాలి. హోటల్ వ్యాపారం కాంట్రాక్ట్ చేసేవాళ్ళు భయపడాలి. ఏమీ లేదు, ఎందుకు భయపడతారు సార్? ఏమీ లేకుండా టికెట్ ఎలా ఆశించారు మీరు? పవన్ కళ్యాణ్ గారు చెప్పారు హవాయి చెప్పులు వేసుకుని అసెంబ్లీకి పంపిస్తాన్నారు. ఖచ్చితంగా పోతా ఒకరోజు అయితే చెప్పాక. మోడీ గారు చెప్పులు వేసుకొచ్చారా? పారాగాన్ హవాయి చెప్పులా? ఇప్పుడు కొంచెం మార్చా, అధికారం వచ్చింది కదా, హవాయి వేసుకుంటే బాగుంటుందని చెప్పి. మరి ఆయన అనేది హవాయి చెప్పులు వేసుకున్న వాళ్ళని అసెంబ్లీకి పంపిస్తానని. మీరు హవాయి చెప్పులు కాదు కదా, లెదర్ చెప్పులు కదా. ఎలక్షన్ ముందు కూడా హవాయి చెప్పులు వేసుకున్నా. ఎలక్షన్ రిజల్ట్ గమనించలేదు ఆ రోజు. మీరు హవాయి చెప్పులు వేసుకున్న విషయాన్ని ఆయన గమనించలేదు కాబట్టి మీకు టికెట్ రాలేదు. లెదర్ చెప్పులు వేసుకున్నారు మీరు. ఆయన అనేది హవాయి చెప్పులు వేసుకున్నాను అసెంబ్లీకి అని, మీరు లెదర్ చెప్పులు వేసుకున్నారు కాబట్టి. ఏముంది హవాయి చెప్పులు వేసుకుని రేపు పోతా గవర్నమెంట్. చెప్పులే ఇంపార్టెంట్ కాదు ఇక్కడ. మీరే అన్నారు కదా హవాయి చెప్పులు వేసుకుని అసెంబ్లీకి పంపిస్తారు. చెప్పులే ఇంపార్టెంట్ వేసుకుని తిరిగితే ఎట్లా? ఖచ్చితంగా నేను అసెంబ్లీకి వెళ్ళేటప్పుడు మాత్రం హవాయి చెప్పులు వేసుకుని వెళ్తా. అంతేనా? ఇది మాత్రం గుర్తుపెట్టు. నేను మా అదృష్టం కొద్దీ రేపు ఎమ్మెల్యే అయితే మాత్రం హవాయి చెప్పులు వేసుకొని పోతా. నుంచి అలవాటు చేసుకోండి. చేసుకుంటే మనకి ఏముంది సార్, పెద్ద సమస్య ఏముంది. హవాయి చెప్పుల్లో చాలా రకాల బ్రాండ్లు వచ్చినాయి, రకరకాల బ్రాండ్లు. మీ నోటికి ఎంతో మంది బలైనారు. ఆడకూతురు మహిళా మంత్రి రోజా గారు కూడా బలైపోయారు కదా. అవునా? ఎంత ఎంత అసలు అండి రోజా గారు అంటే ఒక హీరోయిన్ అండి. ఆమె సినిమా హీరోయిన్, ఒక ఆర్టిస్ట్. చాలా సినిమాలు ఉన్నాయి కదా. చిరంజీవి గారితో ఉన్నారు. మీ నాయకుడు మీ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మీ నాయకుడు వాళ్ళ అన్న చిరంజీవి గారితో కూడా ఎన్నో సినిమాలు తీశారు. ఏం సినిమాలు అంటే మేము ఏం చెప్తామంటే, అంటే మీరు చిరంజీవి సినిమాలు చూడలేదని మాకు అర్థమవుతుంది. మీరు సినిమాలను గట్టిగా అంటే ఏం సినిమాలు ఆలోచించి ఇన్ని సినిమాలు తీసింది సార్. ఆయన మంత్రి ఒప్పుకుంటా, మా జిల్లా మంత్రి. ఇంచుమించు మీ వయసు మీకన్నా ఒక 2-3 ఏళ్ళు పెద్దగా ఉంటారు. నాకైనా చిన్నది అనుకోండి. ఇప్పుడు ఆయన అంటారు మీరు ఒకటేసారి. జనసేన పిల్లనాయాలు పిల్లగాళ్ళు అనింది మమ్మల్ని. ఇప్పుడు మేము పిల్లకాయలు అయితే ఇప్పుడు నన్నే పిల్లగాడు అనిందంటే అవే కదా ఏమా నన్నే పిల్లగాడు అనిందంటే. కాబట్టి అవ్వ అని ఆయన అక్క అనుకోవచ్చు కదా. లేదు సార్, బాగోదు. అక్క అయితే పిల్లకాయలు అంటారు కదా, అవ్వాని ఎందుకు అనుకోవాలి? అక్క అనుకోవచ్చు కదా. అక్క అంటే వరుసలు మారిపోతాయి. అవ్వ అన్నాను. అక్కతో వరుసలు ఎలా మారుతాయండి? అంటే అక్క అంటే జనం చూసే అక్క ఏంది రోజా నీకు అక్క ఏంది అంటారు. ఆంటీ అన్న మరి ఇంకా నన్ను ఇంకా ఆంటీ అంటే బాగోదు అనేసి ఏదో నామకే వస్తే అవ్వ అన్న. అది బాగా సంచలనం అయిపోయింది రోజు అవ్వ అనేసి. మీరేమన్నా సంచలనమే అట్ట కాదు సార్, అది టైం అంతే, ఏం చేయలేము అంతే. అవ్వ అంటే నాకు ఏమి గొడవలు మళ్ళీ మొదటికి రాలేదు. మళ్ళీ నాకు ఆస్తుల్లో ఏమి వ్యాపారాలు లేవు, ఏమి లేవు. కేవలం పవన్ కళ్యాణ్ చెప్పాం కదా, ఎవరు విమర్శించైనా ఒప్పుకోని. అలాంటిది మా జిల్లా మంత్రి, నువ్వు వాళ్ళతో సినిమాలు చేసావు, జబర్దస్త్ యాక్ట్ చేసావు. ఇప్పుడే సినిమాలు ఏం సినిమాలు అంటే మళ్ళీ వాళ్ళందరూ మీరే చెప్పారు. మీరు చెప్పాక తెలిసింది నాకు కూడా. నేను చెప్పిన సినిమాలు చేశారన్న. ఇప్పుడు ఆయన మీరు మమ్మల్ని విమర్శించి పవన్ కళ్యాణ్ గారు నోటుకొచ్చి మాట్లాడితే ఎలా ఒప్పుకుంటాం? మేము ఒప్పుకోం కదా. కాబట్టి ఆమె నేను మాట్లాడుతూ వచ్చా. ఏమైందంటే లాస్ట్కి రోజా మాట్లాడిన వెంటనే కిరణ్ రాజు సెర్చ్ చేస్తున్నారు కింద. ఆ స్టేజ్ గెలిపింది అన్ను. కాబట్టి రోజా గారి మాటకి చాలా కౌంటర్లు ఇచ్చా. ఆయన మాట్లాడిన మాటలు కూడా నేను ఆయన నా మీద కక్ష కట్టి, ఆయన ఒకటే కక్ష కట్టలేదు. ఇప్పుడు డిబేట్ ద్వారా ఒక నిజం బయట పెట్టాలి నేను. చెప్పండి. తిరుమల ధర్మారెడ్డి గారి ముందు 5 అయ్యారు కదా. ధర్మారెడ్డి మీ ఎమ్మెల్యేలు అనుకున్నారా, మీ తాపేదారులు అనుకున్నారా, ఏమనుకుంటున్నావు? జనసేన అనేసి. కాబట్టి ధర్మారెడ్డి ఏం చేశాడంటే, అతను ధైర్యం సరిపోలే నన్ను టచ్ చేయడానికి. అతను ధైర్యం సరిపోలే ధర్మారెడ్డి అంటే టచ్ చేయని ధైర్యం సరిపోక. మీరేం తీవ్రవాదా? ఏందో ఆయన అనుకున్నట్టే జనసేన తీవ్ర ఉగ్రవాది నేను. ఓకే ఓకే. జనసేనలో ఉగ్రవాదులు ఉంటారు సార్. పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రాణం ఇచ్చేవాళ్ళు ఉంటారు, యుద్ధాలు చేసేవాళ్ళు ఉంటారు. ఆ లెక్కలో నేను అనుకోండి. తిరుమల విషయం మీద ధర్మారెడ్డితో ఫైట్ చేస్తే
ఆ ధర్మారెడ్డి నన్ను ఏం చేయాలి తెలియక రోజాని రెచ్చగొట్టి, రోజాని ఒక ఆడదాన్ని రెచ్చగొట్టి, మీరు అన్నారు కదా ఆడది అమాయకురాలు రోజా గారు ఆడ మనిషే కదా, ఆమెను రెచ్చగొట్టి తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి కొడుకు, తిరుమలలో ఒక సిఐ, చిత్తూరు CI ఇంతమంది పేర్లు చెప్పాలి, సిఐ పేరు ఎందుకు చెప్పడం లేదు? జగన్మోహన్ రెడ్డి సిఐ ఓకే, మళ్ళీ పేరు చెప్పడం అంతే కదా. అధికారి కదా, పోలీస్ ఆఫీసర్ కదా. ఏమా పోలీసులు అంటే పోలీస్ అంటే భయం అంటే 22 కేసులు ఏదో కేసులో ఇంకేం పంపిస్తారు, లిస్ట్ రాసి పెట్టినామంతా. అవునా? లిస్ట్ లిస్ట్ ప్రిపేర్ చేసాం. లోకేష్ గారు రెడ్ బుక్ లాగా మేము బ్లూ లిస్ట్ ఒకటి రెడీ చేసినాం. బ్లూ బుక్ ఇది బ్లూ లిస్ట్ ఉంది, బ్లూ లిస్ట్. ఓకే, వైసీపీ లిస్ట్ బ్లూ అంటే వాళ్ళకి వెళ్ళరా కదా. అలా వీళ్ళందరూ కలిసి రోజాకి చెప్పి, రోజాకు ధైర్యం సరిపోక వాళ్ళు ఎవరో కార్పొరేటర్, నగిరిలో కార్పొరేటర్తో కిరణ్ రాయల్ మీద కంప్లైంట్ ఇచ్చారు. ఏం కంప్లైంట్? మా రోజా మేడంని కిరణ్ రాయల్ విమర్శిస్తున్నాడు నగిరిలో కంప్లైంట్ ఇచ్చారు. ఇచ్చిన 20 రోజులు నా మీద నిఘా పెట్టారు. ఉగ్రవాదం కదా, నిఘా పెట్టారు. అంత ఈజీ కాల. 20 రోజుల తర్వాత నన్ను ఎయిర్పోర్ట్లో ముందు రోజు రాత్రి పట్టాలని చూసినారు. ఎయిర్పోర్ట్లో దొరకలా నేను, తిరుపతి ఎయిర్పోర్ట్లో. నాకు అప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చేసింది, ఏదో జరుగుతుంది కుట్ర నీ మీద అనేసి. ఉంటారు కదా మిత్రులు పోలీసులు కొంతమంది చెప్పారు. సరే కానీ చూద్దాంలే అనుకున్నాను. ఇంటికాడ ఉంటే అరెస్ట్ చేయడం అంటే విధానం కరెక్ట్ కాదు. అది నేను షార్ట్స్ వేసుకొని టీషర్ట్తో బయట నిలబడుకుంటే తీసుకెళ్ళిపోవడం, ఉగ్రవాదుల్లాగా స్టేషన్లో తీసుకెళ్ళి పెట్టడం. వెంటనే ఉగ్రవాదులు షార్ట్స్ టీషర్ట్స్ వేసుకోరు కదా, మామూలు వాళ్ళ డ్రెస్ వేరే ఉంటుంది కదా. మా జనరేషన్ 23 జనరేషన్ కదా. ఓకే, లేటెస్ట్ ఉగ్రవాదులు. అది తీసుకెళ్ళి అక్కడ రోజాతో నాతో ఫోన్లో మాట్లాడించి, నాకు రోజాకు ఫోన్ చేసి సారీ చూపించమన్నారు వాళ్ళు. ఓకే, నాకు సిఐ ఫోన్ చేసి రోజాకు మేడం ఫోన్ చేసి కిరణ్ మాట్లాడాను మేడం అంటే, నేను అడిగా చెప్పండి మేడం ఏంటి ప్రాబ్లం మీకు, పొలిటికల్గా మేము ఫైట్ చేసుకుంటాం, ఏమన్నా చూసుకోలే, ఇది కరెక్ట్గా అరెస్ట్ చేయడము అంటే నాకేం తెలియదు, నాకు సంబంధం లేదు. ఆమె చెప్పిన మాట ఇంకా గుర్తుంది నాకు. నాకేమి తెలియదు, నాకేం సంబంధం లేదు అనేది. నీకేం తెలియదు, సంబంధం లేకుంటే నీ కాన్స్టిట్యున్సీలో నీ పోలీసుని అరెస్ట్ చేయిస్తామన్నా. సరే నేను మాట్లాడుకుంటే చెప్పా. తర్వాత బెయిల్ తర్వాత బయట రావడం ఛాలెంజ్ చేశా. ఇదే జైల్లో 18 నెలల తర్వాత, 18 నెలల తర్వాత అంటే ఇప్పుడు కూడా రావచ్చు, ఇప్పుడే రావచ్చు. చాలామంది డౌట్ ఏమంటే 18 నెలల తర్వాత రోజాని జైల్లో కూర్చోపెట్టిస్తా అన్నారు. 18 నెలల తర్వాత అంటే ఎప్పుడో కూర్చోపెట్టచ్చు, 3 ఏళ్లలో. 5 ఏళ్ళ టైం పెట్టరు, మళ్ళీ 2 ఏళ్ళు మళ్ళీ సింపతి వస్తుంది ఆమెకి. అమ్మో అక్కని జైల్లో పెట్టారు, అవ్వని జైల్లో పెట్టారు పెడుస్తారు. అలా కాదు కదా, 3 ఏళ్ళు మర్చిపోతారు జనం కూడా. చేసిన అరాచకాలు, ఎన్ని స్కాములు చేసింది అన్నీ కూడా బయట పెడతాం. అంతా మన దగ్గర ఉంది ఎవిడెన్స్ అంతా కూడా. బట్ ఆ రోజు బయటకు వచ్చిన తర్వాత తెలిసింది ఏమంటే, ఒక డిఎస్పీ అధికారి పిలిచి క్షమించిన నాదేం లేదు, మొత్తం తిరుమల ధర్మాన్ని అడిగారా? ఖచ్చితంగా కోర్టులో కేసేసాం కదా, అందరి మీద కేసేసా. డిఎస్పీ మీద వేసా, సీఏ మీద వేసా, ఎస్పీ రిషాంత్ రెడ్డి మీద కేసేసా. అన్ని కేసేసా కోర్టులో. పవన్ కళ్యాణ్ గారు పర్మిషన్ తీసుకొని, ఆయన బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్ళాను కోర్టుకి వెళ్ళి, హైకోర్టులో కేసేసా. ఈరోజు ఆయన డిఎస్పీ మాదేం లేదు, మొత్తం ధర్మారెడ్డి చేయించాడు. ధర్మారెడ్డి నీ నోరు ముయించాలని చెప్పి రోజాతో కేసు పెట్టి చేయించాడు. ఆ విధంగా జరిగింది సార్. అంటే అంతా ఆర్ గ్యాంగ్ అంతా ఒకటి నేను చేశాను అంతే. ఆర్ గ్యాంగ్ అంటే రెడ్ గ్యాంగ్, రాయల్ గ్యాంగ్ ఏమో అనుకుంటాను. లేదు సార్, రెడ్డి గ్యాంగ్. ఆర్ గ్యాంగ్, రాయల్ గ్యాంగ్ ఉంటారు కానీ అక్కడ ఉంది కదా, రాయల్ రెడ్డి రెండు. మేము అనకూడదు ఆర్ గ్యాంగ్ అని, వాళ్ళు అనొచ్చారు. పెద్దిరెడ్డి గారితో ఏంటి కూడా అసలు ఏం లేదు సార్, అది రోడ్డు 18వ వార్డు వస్తుంది తిరుపతిలో. ఆ వార్డు నేను ఉన్న వార్డు అది. ఆ వార్డుకి ఎలక్షన్ అప్పుడు మేము మాట ఇచ్చాం పబ్లిక్కి, ఈ రోడ్ నుంచి ఆ రోడ్డుకి పోవాలంటే వాళ్ళు 2 కిలోమీటర్స్ తిరుక్కొని పోవాలి. హాస్పిటల్ కానీ, ఎమర్జెన్సీ కానీ, అంబులెన్స్ కానీ, స్కూల్కి పోవాలన్నా ఈ వార్డులో వాళ్ళు ఆ 19వ వార్డులోకి పోవాలంటే రోడ్డు తిరిగి వెళ్ళాలి ట్రాఫిక్లో. ఈ గేటు ఆ రోజు ఏమని చెప్పి వేసుకున్నారు మున్సిపల్ ఆఫీస్కి, ఇది పబ్లిక్ యాక్సెస్ గేట్ అని చెప్పి వేసుకున్నారు. అధికారం 5 ఏళ్ళు ఎవరేం మాట్లాడలేకపోయారు, పోయినా ఒప్పుకోలే, అధికారం ధైర్యం చేయలేరు. గవర్నమెంట్ ఇచ్చి కూడా మేము గేట్ కొట్టిస్తా మాట ఇచ్చా ఎలక్షన్లో. పెద్దిరెడ్డి గేట్ తీయిస్తా, మీరు మాకంతా ఓట్లు వేయండి, ఈ రోడ్డు ఓపెన్ చేయిస్తా అని చెప్పాం. ఎలక్షన్ అయింది, గవర్నమెంట్ వచ్చింది, ఓపెన్ చేయించాం అంతే. తప్పేం ఆయన ఓపెన్ చేస్తే కోర్టుకి వెళ్ళాడు. 10 అదృష్టం బాగుంటే కోర్టు కూడా మాకు ఫేవర్. జిల్లాలో ఎవరిని వదిలేదట్ట లేరే. జనసేనలో ప్రతి ఒక్కరు అలా చూస్తూ ఊరుకున్నా, మీరు మాత్రం ఎవరిని వదలకుండా వెంటబడుతున్నారు. వెంటబడి సార్ నగర్లో రోజా గారిని వదిలిపెట్టరు, పెద్దిరెడ్డి రామచంద్ర అనేది ఎవరిని వదిలేదట్లా లేరు. అంటే సార్ మా కళ్యాణ్ గారి జోలికి మా పార్టీ కార్యకర్తలు మమ్మల్ని మాట్లాడి ఇబ్బంది పెడితే మాత్రం ఖచ్చితంగా ఒక అస్త్రం లాగా నేను వెళ్ళిపోతారు. కావాలి ఏమవుతుంది మనం పోదాం రా చూద్దాం ఏమవుతుంది, అనుభవం అయిపోతారు. ఆల్రెడీ చెప్పి అయిపోయాం కదా సార్, బాంబే అయినా. కాబట్టి అలా వెళ్ళి అలవాటు అయిపోయింది అంతే. ఈరోజు అదే ధైర్యం పోతున్నా, చూడాలి ఏం చెప్తుంది భవిష్యత్తులో అయితే. కానీ ఫైటర్గా అయితే నేను ఒప్పుకోను, ఎందుకంటే కళ్యాణ్ గారి స్ఫూర్తి మాకు అందరికి ఇంకెవరులే. 2002 నుంచి ఆయన చూస్తున్నాం మేము. ఆయన ఇన్స్పిరేషన్, ఆయన ఫైర్, ఆయనలో ఉన్న డేర్ చూసి ఆయనలాగా తయారు కాకపోయినా కనీసం ఆయన ఫాలో అవుదాం అన్న ఆలోచనతో రాజకీయాలకు వచ్చాం. చిరంజీవి గారు తిరుపతిలో గెలిపించుకున్నాం. చిరంజీవి గారు పాటు ప్రయాణించాం. ఫైన్, అంత రాజకీయాలు అయిపోయింది. ప్రశ్న ఇప్పుడు ఇంకా చాలా బాధ్యత ఉంది ఇప్పుడు.
ఎందుకంటే బాధ్యతలు ఏంటి? నాతో పాటు పనిచేసిన కార్యకర్తలతో ఉన్నారు కదా, ఇందా మీరు చెప్పాం కదా, వాళ్ళంతా కూడా ఉంది. వారందరికి న్యాయం చేయాలంటే మీకు ఒక పదవి కావాలి కదా. పదవి ఉంటే చేయగలుగుతామా సార్? ఇప్పుడు ఎంతమంది పదవులు తీసుకుని న్యాయం చేస్తున్నారు చెప్పండి? పదవి ఉంటేనే ఏదైనా చేయగలుగుతారు, పదవి లేకపోతే ఎంతమంది పదవి తీసుకుని న్యాయం చేస్తున్నారు చెప్పండి? సార్ వారి విషయం పక్కన పెట్టండి. మీరు న్యాయం చేయాలనుకున్నాక మీకు ఒక పదవి ఉన్నోడు న్యాయం చేయకపోవచ్చును, న్యాయం చేయాలనుకున్నాడు పదవి కావాలి కదా. న్యాయం చేయాలని పదవి నా దృష్టిలో అయితే పదవి లేకపోయినా నేను మా వాళ్ళకి న్యాయం చేయాలనుకుంటున్నా. పదవి వస్తే బలం పెరుగుతుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కాదు ఏం చేస్తారు? సరే ఎమ్మెల్యేతో చేయాల్సిన అవసరం లేదు సార్. పవర్ ఉన్నప్పుడు ఇప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గర పోతే చేసుకోవచ్చు. వాస్తవం నేను ఎమ్మెల్యే గారి దగ్గర పోయి పని చేసి పెడతాడు. అలా కాదు కదా, మీకు అర్థం కదా. పని చేసే వాళ్ళకి మనం చేసుకోగలుగుతున్నాం, చేయించుకోవాలి. మనకు పదవి వస్తే ఇంకా పవర్ అవుతుంది, ఇంకొంచెం అదనపు బలం అవుతుంది. ఇంకొక 5 మంది ఎక్కువ చేస్తాం. ఇప్పుడు 10 మంది చేయాలనుకుంటున్నా, పవర్ వస్తే 15 మందికి చేస్తా, రాకపోతే 5 మందికో 10 మందికో చేస్తా. నా బలం ఎప్పుడు వస్తుంది? వస్తుంది సార్, రాకుండా అడిగిపోతుంది సార్. వెయిట్ చెప్పా కదా, 10 ఏళ్ళు వెయిట్ చేసినాము, ఏం ఇంకొక సంవత్సరం వెయిట్ చేయలేము. వెయిట్ చేస్తాం, ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే కళ్యాణ్ గారి గురించి నాకు బాగా తెలుసు, నా గురించి కూడా తెలుసు కాబట్టి ఖచ్చితంగా పనిచేసినాం, ఇబ్బంది పడినాం. చెప్పా కదా ఇందాక, మనం ఎంతసేపు తిరుపతి జిల్లా స్థాయిలో చూడకూడదు, పైన కూడా చూడాలి. కొడితే ఢిల్లీకి ఏమవుతుంది సార్? అంతా ఆడ కూడా మనుషులే కదా, ఆడికి వాళ్ళకి 4 కాళ్ళు చేతులు లేవు ఢిల్లీలో, వాళ్ళు మనలాంటి మనుషులే. అదృష్టం కలిసి ఢిల్లీ పోతున్నారు. అదృష్టం మనకు వస్తుందేమో అని. కిరణ్ రాయల్ గారికి అదృష్టం కలిసి రావాలి. గల్లీ కాదు, కొడితే ఢిల్లీ కోటను కొట్టాలి. ఆ స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్, నమస్తే.